ప్రముఖ నటుడు, హాస్య నటులలో లెజెండ్గా పేరు పొందిన అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ శనివారం కన్నుమూశారు. ఆమె మరణంతో అల్లు కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని అల్లు నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వెళ్లి వారితో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలవడం చాలా అవసరమని భావించి తాను వెంటనే వచ్చారని ఆయన పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో కూడా కనకరత్నం గారి గురించి హృదయపూర్వకమైన పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ముగిసిన వెంటనే నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఏ ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి ముందుగా అల్లు కుటుంబాన్ని పరామర్శించడం ఆయన చూపిన అనుబంధానికి నిదర్శనం. రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా కుటుంబ బంధాలను ప్రాధాన్యతగా చూసే పవన్ కళ్యాణ్ గారి వైఖరి అందరినీ ఆకట్టుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కనకరత్నమ్మ గారి మరణం అల్లు కుటుంబానికి మాత్రమే కాకుండా సినీ వర్గాలకు పెద్ద లోటు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, స్టైల్ స్టార్ కుటుంబ సభ్యులంతా ఆమెకు అత్యంత దగ్గరగా ఉండేవారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం, మానసిక ధైర్యం చెప్పడం కుటుంబానికి పెద్ద ఓర్టునిచ్చిందని చెప్పుకోవచ్చు.